యోహాను సువార్త 5వ అధ్యాయము 19 నుంచి 29 వరకు చదువుదాము. దీంట్లో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు సమానంగా యేసుప్రభు వారు ఉద్ఘాటించినట్లుగా మనము లేఖనం ద్వారా చూస్తాము. తండ్రి అయిన దేవునితో సమానత్వం కలిగిన ఎలాగు అని చెప్పి యేసుప్రభు వారు ఇక్కడ వివరించినట్లు మనం ఈ లేఖనంలో చూస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను సువార్తలో ట్రూలీ మోస్ట్ అష్యూరెడ్లీ వెరీలీ అని 7 times జాన్ గాస్పల్లో ఉంది. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ జాన్ గాస్పల్లో యేసుప్రభు వారు ఒక్కానించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము. అంటే దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి అందుకే మోస్ట్ అష్యూరెడ్లీ అని చెప్పి ఈ సువార్తల్లో 77 times రాశారు. దీనిలో చూసినట్లయితే ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది ఖచ్చితంగా సువార్తల్లో భక్తులు వివరించినట్లు మనము చూస్తాము. తర్వాత ఇక్కడ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 19 నుంచి 29లో మనం చూసినట్లయితే ఏ విషయాలలో తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు తండ్రి అయిన దేవునితో ఏ విషయంలో సమానత్వం కలిగి ఉన్నాడో వివరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అంటే ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఏది చూస్తాడో యేసుప్రభు వారు కూడా అదే చూచుటకు అంత శక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. అదే విధంగా తండ్రి అయిన దేవుడు ఏది చేస్తాడో కుమారుడైన యేసుప్రభు వారు కూడా అదే చేయడానికి సమానత్వం కలిగి ఉన్నాడు. అంటే పనిలో సమానత్వం ఇక్కడ వివరించడం జరిగింది. తర్వాత 20వ వచనంలో మనం చూస్తే ఏది చేస్తాడో ఎరుగుటలో సమానత్వం కూడా ఉంది. తాను చేయు వాటినెల్లను ఆయనను అగ్గుపరచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఏదైతే చేస్తాడో అది చూసేవాడుగా కూడా యేసుప్రభు గారు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ఎరుగుటలో సమానత్వము. he has the power to know the things what God Father knows, and so equally Jesus Christ is also knowing the things. That means he has intellectual power in these words. ఈ 20వ వచనంలో మనం చూస్తాము. తర్వాత 21వ వచనంలో మనము చూసినట్లయితే తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఎవరైతే మృతులలో లేపుటకు అంత శక్తి కలిగి ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి శక్తి కలిగి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ లేఖనం ద్వారా చూస్తాం. మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మృతులలో లేపుటలో 2 సన్నివేశాలు మనం చూస్తాము. అది చూసినట్లయితే 1వ రాజులు 17వ అధ్యాయము 8 నుంచి 24 వచనంలో మనం చూసినట్లయితే సారెపతు విధవరాలి కుమారుణ్ణి మరణం నుంచి లేపినట్లుగా మనం చూస్తాం. అది ఏలియా ప్రవక్త ద్వారా ఇది జరిగినట్లు మనం చూస్తాము. అదేవిధంగా 2వ రాజులు 4వ అధ్యాయము 32 నుంచి 35 మనం చూసినట్లయితే షూనేమీయురాలు కుమారుణ్ణి ఎలీషా ద్వారా లేపినట్లుగా మనం చూస్తాం. అంటే మరణం నుంచి జీవంలోనికి అంటే లేపినట్లుగా మరణం నుంచి మృతుల నుంచి లేపినట్లుగా మనం చూస్తాం. ఇది తండ్రి చేసిన కార్యములు ఈ 2. మనము చదువుకుందాము ఒకసారి 1వ రాజులు 17వ అధ్యాయము 8 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుకుందాం. పదిహేడవ అధ్యాయం 8 నుంచి 24 చూసినట్లయితే అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను,
నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నా చేతికి తీసుకురమ్మని చెప్పాను. అందుకు ఆమె, ఆ దేవుడైన జీవం తోడు తొట్టిలో రొట్టె పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నాయి గాని అప్పం ఒకటి లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట తీసుకొని నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉండి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏలియా ఏలియా ఆ యొక్క సారేపతు విధురాలు ఇంటికి సందర్శించినట్లుగా యెహోవా దేవుడు అక్కడికి పంపించినట్లు మనం చూస్తాము. అదే సమయంలో ఆమె కుమారుడు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ చనిపోయినప్పుడు ఏలియా ఆమె కుమారుణ్ణి బతికించినట్లుగా మనం చూస్తాం. ఇది తండ్రి యొక్క కార్యము. ఇది ఒక తండ్రి చేసిన ఒక కార్యము. అదే విధంగా షూనేమీయుల కుమారుణ్ణి కూడా లేపినట్లు మనము చూస్తాము లేఖనం ద్వారా. ఆ తర్వాత కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన క్రియ చేశాడు. అది యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 14 నుంచి 44 సారాంశం ఉంది. కానీ మనము 32 నుంచి చూద్దాము ఒకసారి. 32 నుంచి 44 వరకు. ఇక్కడ చూసినట్లయితే అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసును చూచి కలవబడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరుడైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ పరుతు అని నేను నీతో నిశ్చయంగా చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదివనెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఎలాగూ మరణం నుంచి జీవం ఇచ్చాడో, బ్రతికించాడో తన బిడ్డలను, ఈ విధంగా చూసినట్లయితే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో చనిపోయిన లాజర్ను 3 రోజులు 4 రోజులై కంపు వాసనతో కొట్టిన లాజర్ను కూడా బ్రతికించినట్లు మనం చూస్తాం. ఈ విధంగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుడితో యేసు ప్రభు వారు సమానత్వం కలిగి ఉన్నాడు. మృతులను లేపుటలో సమానత్వం కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 22వ వచనంలో తీర్పు తీర్చుటలో సమానత్వం, ఇది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తీర్పు తీర్చుటకు సమానత్వము దేవుడు, తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇక్కడ అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ 23వ వచనంలో మనం చూస్తే
తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. ఇక్కడ మనం చూసినట్లయితే మన సొంత ప్రజలే పరిసయ్యులు, సద్దుకేయులు యేసు ప్రభువారు నేనే దేవుని కుమారుణ్ణి, నేనే నిత్య జీవం ఇస్తాడు అని చెప్పినా కూడా ప్రజలు నమ్మక ఆయనను త్రోసిపుచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువును నమ్మకుంటే తండ్రిని కూడా వాళ్ళు త్రోసిపుచ్చినట్లే అని ఇక్కడ అర్థం వివరిస్తుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకనగా అపొస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చుబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఈ దినము తీర్పు తీర్చే దినము యేసు ప్రభు వారికి అప్పగించినట్లుగా మనము చూస్తాం. ఈ విషయాలన్నీ మనము చూసినట్లయితే ధవల సింహాసనంలో తీర్పు తీరుస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథంలో చూస్తాం మనము. అదే విధంగా మనం పేతురు పత్రికలో కూడా రాశారు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవారులై ఉన్నారు అని మనము ఇక్కడ చూస్తాము. తర్వాత 23వ వచనంలో మనం చూసినట్లయితే ఘనతలో కూడా సమానత్వము యేసుప్రభు వారు కలిగి ఉన్నారు. 23, 24 వచనంలో మనం చూసినట్లయితే కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఘనతలో కూడా యేసుప్రభు వారు తండ్రి అయిన దేవునితో సమానత్వము కలిగి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తాము. 24వ వచనంలో మనం చదివినట్లయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే నిత్య జీవము ఇచ్చుటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానత్వము కలిగి ఉన్నాడని ఇక్కడ చెప్పడం జరిగింది. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఉత్తరం ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరిస్తారో వారు మరణం పొందడని నిశ్చయంగా చెప్పుచున్నానని యోహాను సువార్తలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 25వ వచనంలో మనం చూసినట్లయితే మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే దీనికి ఈక్వలెంట్ వర్స్ ఎఫ్ఎస్సి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం 5వ వచనంలో ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. 5వ వచనం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ద్వారా కేవలం కృప ద్వారా మనం అందరము రక్షించబడి ఉన్నాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ నిత్య జీవం అంటే దేర్ ఆర్ 3 డిఫరెన్సెస్ ఉన్నాయి. న్యాచురల్ లైఫ్ అంటే యూనియన్ ఆఫ్ సోల్ అండ్ బాడీ. తర్వాత స్పిరిచువల్ లైఫ్ అంటే యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ సోల్ బై ఫెయిత్ అండ్ లవ్. తర్వాత ఎటర్నల్ లైఫ్ అంటే కమ్యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ విత్ గాడ్, దట్ ఈస్ త్రూ హోలీనెస్. అది ఎటర్నల్ లైఫ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు అని చెప్పి మనము చూస్తాము. తర్వాత 26వ వచనంలో తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుని కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. ఇక్కడ జీవం కలిగి ఉండటంలో సమానత్వము కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అధికారములో తర్వాత జీవం కలిగి ఉండటంలో కూడా సమానత్వము కలిగి ఉన్నట్లు మనము లేఖనం ద్వారా చూస్తాము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే తీర్పు తీర్చుటకు అధికారము 27వ వచనంలో మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్నవారు
ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. ఇక్కడ మనం చూసినట్లయితే రిజరక్షన్ ఆఫ్ డెత్ యాజ్ వెల్ యాజ్ రిజరక్షన్ ఫర్ లైఫ్, రెండు ఉన్నాయి ఇక్కడ. జీవ జీవ పునరుద్ధానము, తర్వాత తీర్పు పునరుద్ధానము అని రెండు ఉన్నాయి. ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు జీవ పునరుద్ధానము, కీడు చేసే వాళ్ళు తీర్పు పునరుద్ధానము. ఇక్కడ మేలు చేసిన వారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మేలు చేసిన వారు, రక్షింపబడిన వారు, మేలు చేసిన వారు. కీడు చేసిన వారు అంటే అవిశ్వాసులు, నాన్ బిలీవర్స్. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో, త్రోసిపుచ్చుతారో వాళ్ళు కీడు చేసిన వాళ్ళు అని ఇక్కడ అర్థం. సో మేలు చేసిన వారు వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తారు అని చెప్పి ఇక్కడ మనము చూస్తాం. ఒకసారి ధవల సింహాసనము ఎలా ఉంటుందో ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం చూస్తే, ఇక్కడ మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన నిన్ను చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇలా మనం చూస్తాం. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళం లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమైన రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. ఇక్కడ క్లియర్ గా మనం చూస్తాము, ధవల సింహాసనము తీర్పు తీరుస్తున్నారు. తర్వాత జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళు, పేరు లేని వాళ్ళు, వారికి ఏమి సంభవిస్తుందో ఇక్కడ చెప్పినట్లుగా మనము ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. ఇదే విషయం దానియేలు గ్రంథంలో కూడా 12 రెండవ అధ్యాయంలో 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఈ కాన్సిక్వెన్సెస్ దానియేలు గ్రంథంలో కూడా ఉన్నాయి. తర్వాత 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో కూడా ఒకసారి చూసుకుందాం. ఇది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 58 వరకు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఆ యొక్క మర్మము పరలోకంలో సింహాసనం దగ్గర, ఆ యొక్క తీర్పు సింహాసనం దగ్గర ఏమి జరుగుతుందో ఈ మర్మం ద్వారా తెలియజేసినట్లు మనం కొరింథీ పత్రికలో మనం చూస్తాం. సో ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 29 వరకు మనం చూస్తే, తండ్రి అయిన దేవునితో యేసుప్రభు వారు ఏ విషయంలో సమానత్వం కలిగి ఉన్నాడో వివరిస్తుంది. పనిలో సమానత్వము,
తర్వాత ఎరుగుటలో సమానత్వము, మృతులను లేపుటలో సమానత్వము, తీర్పు తీర్చుటలో సమానత్వము, ఘనతలో సమానత్వము, నిత్య జీవం ఇచ్చుటలో సమానత్వము, ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానంగా కలిగి ఉన్నాడని మనం లేఖనం ద్వారా తెలుసుకుంటాం. దేవుడి వాక్యం దీవించుకుందాం. ముగింపు ప్రార్థన కాలేబు చిన్నోడు అండి. ఓకే. మిమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త, గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, ప్రభు యొక్క సాయంకాల సమయంలో రాత్రి కాలంలో తండ్రి కుటుంబంగా తండ్రి మేమందరము తండ్రి చేరి ప్రభు మీ యొక్క వాక్యమును ప్రభు ధ్యానించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి కాలేబుని గురించిన అంశంలో ప్రభు మేము మొదట చూసుకున్నాం తండ్రి. ఆయన తండ్రి ప్రభు మరి నిండు మనసుతో మిమ్మల్ని అనుసరించిన వ్యక్తిగా ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నాం. దాతృత్వము ప్రేమ కలిగిన వ్యక్తిగా ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మరి తండ్రి యుద్ధం చేసిన వ్యక్తిగా పరాక్రమశాలిగా తండ్రి ప్రభు మరి నిండు మనసుతో మరి పూర్ణ మనసుతో తండ్రి మరి దేవుని అనుసరించిన వ్యక్తిగా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభు తండ్రి మరి ఆ విధంగా తండ్రి మేము కూడా ఈ లోకంలో తండ్రి ప్రభు జీవిస్తున్నప్పుడు ప్రభు మేము పూర్ణమైన మనస్సుతో తండ్రి మిమ్మల్ని ప్రభు సేవించుటకు ప్రభు మరి మేము ఆ విధంగా తండ్రి మీ కృప మా ఎడల తండ్రి మీరే విస్తరింపజేయాలని కోరుచున్నాం తండ్రి. మీ సహాయం తండ్రి మీరే మాకు దయచేయాలని కోరుచున్నాం తండ్రి. ప్రభు మరి తిరిగి తండ్రి యోహాను సువార్త తండ్రి 5వ అధ్యాయంలో తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రితో ఏ అంశంల మీద సమానత్వంగా ఉన్నారో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభు ఆయన తండ్రి నిత్య జీవం ఇచ్చుటలో సమానత్వం కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభు మరి మరణించిన వారిని తిరిగి లేపుటలో ఆయన సమానత్వం కలిగి ఉన్నాడని ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభు తండ్రి మరి తండ్రి మరి ఎన్నో పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు కలిగి ఉన్నాయని తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ప్రభు యేసుక్రీస్తు వారు నెరవేర్చి ఉన్నారని ప్రభు మీ యొక్క లేఖనాల ద్వారా తండ్రి మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక దీనుడిగా రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చిన మా ప్రభు వారిని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి నాయన ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి ప్రభువును ధరించుకునే వారమై తండ్రి మేము ఈ లోకంలో జీవించటకు తండ్రి మీరే తండ్రి మాకు సహాయం దయచేదురని ప్రభు మేము కోరుచున్నాం తండ్రి. ప్రభు మా కుటుంబాలన్నింటినీ ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే తండ్రి మీ యొక్క కరుణను ప్రభు చూపించమని కోరుచున్నాం తండ్రి. మీ యొక్క వాత్సల్యతను ప్రేమను ప్రభు మీరే తండ్రి మీ యొక్క కృపను ప్రభు మా యొక్క కుటుంబాలలో విస్తరింపజేదురని కోరుచున్నాం తండ్రి. కరోనా వైరస్ నుంచి ప్రభు మీరు మమ్మల్ని సంరక్షించి కాపాడండి. ప్రభు మీ యొక్క శాంతి సమాధానం ప్రభు మా యొక్క గృహంలో ఇంకనూ ప్రభు నుంచి ప్రభు మిమ్మల్ని సేవించే భాగ్యమును తండ్రి మీరు మా ప్రతి ఒక్కరికి తండ్రి మీరే దయచేసి ప్రభు నడిపించాలని కోరుచున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. శాలేంని కీర్తిని ప్రభు షారన్ అనిని ప్రభు మరి స్తుతిని జాషువాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న బిడ్డలను ప్రభు మీరే సంరక్షించి కాపాడండి. మంచి విద్యా బుద్ధులను తలాంతులను ప్రభు మరి తండ్రి మీరే దయచేయండి. వాటిని ప్రభు మీ కొరకై వినియోగించడంలో మీ సహాయం తండ్రి మీరే మాకు దయచేయాలని కోరుచున్నాం తండ్రి. ప్రభు యొక్క వాక్యం ప్రభు మేము విని ఉంటుండగా యొక్క వాక్యం మా యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు మేము తండ్రి మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మీరే తండ్రి మా యొక్క ప్రతి ఒక్కరికి ప్రభు మీరే దయచేదురని మా విన్నపంలో యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.